నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి అభ్యర్థులు చెప్పే మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపోవద్దు. అభివృద్ధి పనులు తనకే సాధ్యం. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటం చారిత్రాత్మక అవసరం. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వలవల బాబ్జీ. ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి మార్నేడి బాబ్జీలను వెంటపెట్టుకుని పాదయాత్ర ఎన్నిక ర్యాలీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు. పూళ్లలో డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థుల విజయం కోరుతూ ఇంటింటా ప్రచారం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే ఇక్కడ కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి. మాజీ ఎమ్మెల్యే ఈలినాని. కూటమి అభ్యర్థులు చెప్పే మోసపూరిత వాగ్దానాలను నమ్మి అభివృద్ధిని వదులుకోవద్దని, అభివృద్ధి పనులు తనతోనే సాధ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని 10, 12, 11 వార్డులలో ఆయన ఎన్నిక ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఈలినాని, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గత 58 నెలల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆదుకున్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఈ నెల 13న జరిగే ఎన్నికలలో వైసీపీని ఆశీర్వదించాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను ఒకటో గుర్తైన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. పాతూరులో సొసైటీ మాజీ అధ్యక్షులు, రైతు నాయకులు కర్రి సీతారామయ్యను మంత్రి కొట్టు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈలినాని, కొట్టు నాగేంద్ర, పట్టణ మాజీ వైస్ చైర్మన్లు కరి భాస్కర్ రావు, మారిశెట్టి సుబ్బారావులు, వేముల గాంధీ, కోడే శ్రీనివాస్, సిర్రా శాంతకుమార్, చామన సూర్యచంద్రరావు, నేదూరి గంగాధర్రావు, కట్టా నాగరాజు, సిద్ధాబత్తుల సూర్యనారాయణ, సిద్ధాబత్తుల ఆదిలక్ష్మి, పిల్లా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇక్కడ అభివృద్ధికి నోచుకోకపోయినప్పుడు మొన్న నేను వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని సీసీ రోడ్లు కానీ, డ్రైన్ కానీ ఏర్పాటు చేయడానికి చాలా వరకు చేసాం. ఇంకా చేయవలసింది కూడా ఉంది. ఎందుకంటే దీనికి నేను గతంలోనే ఇక్కడ తాడేపల్లి చెరువు దగ్గర నుంచి ఇటు రైల్వే లైన్ పక్కన అక్కడ ఒక డ్రైన్ తీసుకెళ్ళి పక్కా డ్రైన్ కట్టి ఈ రైల్వే అండర్ పాస్ నుంచి శివాలయం దగ్గర ఒక సైఫన్ అక్కడ ఒక యూ ఛానల్ ఒకటి, ఒక పైప్ లైన్ మోడర్నైజేషన్ టైప్లోనే పెట్టేసి ఉంచారు. అక్కడ ఒక పెద్ద సంపు కట్టి ఈ మురికంతా దాంట్లో పెట్టి అక్కడి నుంచి పంపింగ్ చేసి కాలువతలకి మనం మెయిన్ రైల్లోకి పంప్ చేసేలాగా ఏర్పాటు చేసాం. అది ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలోనే అది పూర్తి చేసేలాగా ముందుకెళ్తాం. అది జరిగినప్పుడు ఇంకా మన ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన మురుగు ఏది కూడా కాలువలో కలవదు. అలాగే ఇంకొక కార్యక్రమం మనం కడకట్ల రైల్వే గేట్ దగ్గర కూడా అలాగే కాలువలో కలుస్తుంది. అక్కడి నుంచి ఒక డ్రైన్ కూడా 90 లక్షలతోటి డ్రైన్ కట్టడానికి మార్కింగ్ కూడా ఇచ్చాము. ఆ డ్రైన్ కూడా పక్క డ్రైన్ కట్టి అక్కడ కూడా నీళ్ళు కలవకుండా ఏమన్నా మన ఏదైతే ఉప్పాకుపాడు అండర్ టన్నెల్ ఏదైతే ఉందో ఆ అండర్ టన్నెల్ కలిపి కొల్లూరులోకి తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తాం. 1 టౌన్కి సంబంధించిన అండర్ గ్రౌండ్ ఈ సల్లేజ్ కూడా ఈ డ్రైన్ వాటర్ కూడా మనం కడకట్ల చివారు పెత్తాడపల్లి గ్రామ సరిహద్దుల్లో ఉన్న యానాదులు ఉన్న ప్రాంతంలో అక్కడ ఎస్ఎఫ్పి జరుగుతుంది. కడుగుతున్నాం, 34 కోట్లు పెట్టి కడుతున్నాం. అది ఒక 3-4 నెలల్లో పూర్తయిపోతుంది. అది పూర్తయిన వెంటనే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1 టౌన్కి సంబంధించినంతా ఓపెన్ చేసి దాన్ని కనెక్ట్ చేసి ఎక్కడ మురుగునీరు అన్నది డ్రైన్లో ఉండకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేసి దోమలు లేకుండా చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఇవాళ తాడేపల్లిగూడెంలో పాతూరు
భారతదేశానికి ఒక చరిత్ర కలిగిన ఆలయం లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఇక్కడ 1,50,00,000 ఇచ్చి అది పూర్తిగా స్టోన్ తోటే ఆ గుడి కట్టడం జరుగుతుంది. దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళ ఒక సంక్షేమ రాజ్యం, సంక్షేమ పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడికి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చాం, ఇంతకుముందు 9 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత ఎవడైనా చంద్రబాబు నాయుడికి ఓటేసే అవకాశం ఉండేదా? మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి కూడా ఆయన ఒకే మాకు పరిపాలన నా పరిపాలన చూసి నాకు ఓటేయండి అన్నాడు, అంతే. ఇంక రెండో మాట మాట్లాడాల. ఆయన పరిపాలన బాగుంది కాబట్టి మళ్ళీ రెండోసారి ఆయన అధికారంలోకి రావడం కాదు, కేంద్రంలో రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు దేశంలో పరిపాలించేలాగా అవకాశం ఒక్క రాజశేఖర రెడ్డి గారికి కల్పించారు. దురదృష్టం ఏంటంటే ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన 4-5 నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అన్నది రాష్ట్ర ప్రజల దురదృష్టం. మరి ఇటువంటి ఇంత మంచి పరిపాలన వదిలేసి ఒక మంచి సంక్షేమ పరిపాలన జరగాలంటే మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. తాడేపల్లిగూడెంలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న నాకు ఈ ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి. అలాగే వైఎస్ఆర్ నరసాపురం అభ్యర్థిగా పార్లమెంట్కి పోటీ చేస్తున్న గూడూరు ఉమాబాల ఎన్నికల గుర్తు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరినీ కూడా గెలిపించాలని కోరుకుంటూ, రాష్ట్రంలో కూటమిని అధికారంలోకి తీసుకురావటం చారిత్రాత్మక అవసరమని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన స్థానిక 10, 12 వార్డుల్లో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ ప్రభుత్వాన్ని సాగనంపటం ప్రజల బాధ్యతన్నారు. రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే కూటమి అధికారంతోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాటికాయల వీరన్న, పట్నాల రాంపండు, ఎం సురేష్ రెడ్డి, పాలూరి వెంకటేశ్వరరావు, మారం వెంకటేశ్వరరావు, గుండుబోగుల సురేష్, నిమ్మకాయల సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, శ్రీరంగం అంజీ, మేనా నానాజీ, నీలం సురేష్, నలగంచు రాంబాబు, కాకర్ల సుభద్ర, గుండుబోగుల పద్మప్రియ, శ్రీరాముల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంటికి కూడా మన బ్యాలెట్ ఇవ్వండి. వెంకట్రావు గారు మన అన్నయ్య గారిని చేసిన వర్కర్లందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా నేను చూసిన సంగతి వాళ్ళందరికీ గుర్తే ఉంటుంది. ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి ఇబ్బంది పడకుండా 5 సంవత్సరాలు కడుపులో పెట్టుకుని వాళ్ళు చూసుకున్నాను. అదేవిధంగా ఈరోజు రాబోయే ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపించండి, కూటమిని గెలిపించండి. మీ అందరికీ ధర్మపాలన జరిగే విధంగా మా ప్రభుత్వం ఉంటుందనే విషయం మీకు తెలుసు. ఖచ్చితంగా రామరాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాం. వర్కర్స్ అందరూ కూడా తెలుసు. మీ అందరికీ నేను ఎలా కన్నబిడ్డలా చూశాను. మీరు అదే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము ఎస్సీలు, మేము వైఎస్ఆర్సీపీకి వేస్తూ ఉంటే మీ అయోమయ పరిస్థితికి, మీ అమాయకత్వానికి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఏ ఎస్సీల పేరు చెప్పి ఈరోజు రాష్ట్రాన్ని రాజ్యం వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఉన్న కులాలకు ఏదైతే ఇస్తూ ఉన్నాడో అదే వృద్ధిని, అదే డబ్బుని ఎస్సీ కులాలకు కూడా ఇస్తూ ఉన్నాడు. ఎస్సీ కులాలకు వచ్చిన ఎస్సీ సప్లైలో నిధులు కానీ, అంబేద్కర్ విదేశీ విద్య కానీ, డాక్టర్ సుధాకర్ చావులో కారకుడు కానీ, అనంతబాబు సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపిన దాంట్లో కానీ, శిరోమండలం కేసుల్లో కానీ, సుగాలి ప్రీతి తల్లి చంపిన విషయంలో కానీ, ఒక గౌడు సోదరుడు నా అక్కని కాపాడండి అన్నందుకు అతన్ని చెరుగు తోటలో పెట్టి తగలబెట్టిన విషయాల్లో కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. హింసాయుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇంకా కాకుండా ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్, ఇది చాలా ప్రమాదం.
మన ఇల్లు మన పేరు నుంచి మారిపోయే పరిస్థితి ఉంది, మన సైట్లు మన పేరు నుంచి మారిపోయే పరిస్థితి ఉంది. దాన్ని అధికారుల చేతిలో పెడతారు. మళ్ళీ దాన్ని నమ్ముకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. మనం అన్యాయం జరిగిందని కోర్టులకు వెళ్ళడానికి లేదు. ఒక హైకోర్టుకి సుప్రీంకోర్టు తప్ప ఉన్న కోర్టులకు వెళ్ళకూడదని ఒక నిషేధాన్ని పెట్టడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వాన్ని పంపించకపోతే ఈ రాష్ట్రం ఓ పక్కన అప్పులు గొప్పగా చేసి, ఓ పక్కనేమో రేట్లు పెంచి, నిత్యావసర రేట్లు పెంచి, ఏ మందు తాగి అయితే నిరుపేదలు ఈరోజు సాయంత్రం అయితే సేద తెచ్చుకున్నారో కనిపెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ మందు నుంచి వీళ్ళ దగ్గర డబ్బులు వెనక్కి లాగాలని 50-60 రూపాయలు ఉండే బాటిల్ 250 రూపాయలకి అమ్ముతున్నారు. మళ్ళీ మీకు ఓటుకు 5,000 ఇస్తాం, మళ్ళీ 5,000 ఇచ్చి మీ ఒక్కొక్కటి తల మీద ₹1 కోటి సంపాదిద్దాం అనే విధంగా ఈ ప్రభుత్వ తీరు మీరు చూశారు. గడిచిన 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల అప్పు, ఓ పక్కన నిత్యావసర రేట్లు పెరుగుదల, కరెంటు బిల్లు పెరిగినాయి, డీజిల్ ఆయిల్ పెట్రోల్ అన్నిటికంటే ఎక్కువ రేటు. మరి ఈ రకంగా ఉన్నటువంటి ఈ పరిపాలన ఉంచాలా పంపాలా కూడా మీరు ఆలోచన చేయండి. ఓటు వేయకపోతే ఎన్డీఏ పార్టీకి నష్టపోయేది ప్రజలని విషయాన్ని గుర్తుపెట్టండి. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి. ఇక్కడ మన గుర్తు గాజు గ్లాసు గుర్తు 5వ నెంబరు. 2019లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని 190 మంది మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు. ఈవేళ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అందరికీ ఇచ్చే పథకాలే మీకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 మధ్యన పెట్టిన పథకాలు 27 పథకాలు మీ అందరికీ రద్దు చేసిన పరిస్థితి. మీ సప్లై నిధులు ఉంటే ఆ నిధులతో మరి రోడ్లు డ్రైన్లు వేసుకునే పరిస్థితి ఉంటే అవేవి కూడా మీకు దక్కనివ్వకోకుండా అది కూడా కైంకర్యం చేసిన పరిస్థితి. అలాగే మీరు ఆలోచించండి అమ్మా, ఉన్న రోజుల్లో ఇప్పుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో గతంలో ఏదైతే 27 పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా దళితులకు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకున్న పరిస్థితి. మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. దళితుల నుంచి దళిత ప్రజానీకం నుంచి ఖచ్చితంగా మీకు ఇచ్చే గౌరవం పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం మీకు ఇస్తుందని, మీకు ఇచ్చే గౌరవాభిమానాలు ఎప్పుడూ కూడా మర్చిపోలేనివిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి మీకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలను వినియోగించుకోండి అని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు కొండెక్కిన పరిస్థితి, కరెంటు బిల్లులు 10 సార్లు పెంచిన పరిస్థితి, ఆర్టీసీలో ఛార్జీలు పెంచిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు పూర్తిగాని. ఎవరు అభివృద్ధి చేస్తారో ఎవరు అవినీతి చేస్తారో ఈ రెండు బేరీ చేసుకోండి. అవినీతి చేసే వాళ్ళని గోరీ కట్టండి. ఏదైతే నా మిత్రుడు పోటీ చేస్తున్న జనసేన పార్టీ నుంచి ఈవేళ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గులాబీ కలర్ ఉంటుంది గుర్తు, గులాబీ కలర్లో 5వ నెంబర్ దగ్గర గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయండి అమ్మా. అలాగే భారతీయ జనతా పార్టీ మిత్రుడు మరి ఇక్కడి నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పార్లమెంటుకి పోటీ చేస్తారమ్మా. ఆయన గుర్తు కమలం, వైట్ పేపర్ మీద ఉంటుంది. కమలం గుర్తుకు ఓటేసి మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మార్నేడి బాబ్జీ విజయం కోసం సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం పార్టీ శ్రేణులతో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీరెడ్డి కాంప్లెక్స్ నుండి పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్రగా ర్యాలీ చేశారు. కార్యక్రమంలో ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి మార్నేడి బాబ్జీ, సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం, సిపిఎం నాయకులు చింతకాయల బాబురావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, పెంటపాడు మండల సిపిఎం కన్వీనర్ చెల్లపుల్లారెడ్డి, సిపిఐ పట్టణ నాయకులు మండల నాగేశ్వరరావు, సిఐటియు పట్టణ అధ్యక్షులు జవ్వాది శ్రీను, జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణలు పాల్గొన్నారు. మతతత్వ పార్టీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక నిరంకుశ ప్రభుత్వంగా ఉంది. మీకు తెలుసు,
ప్రజల విపరీతమైన ఆందోళన, ప్రజల ఆందోళన ఉంది. వామపక్షాలు కూడా కలిసి ఇండియా కూటమి రాబోయే ఎన్నికల్లో ఇండియా కూడా అధికారం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి, నా పేరు కేబీఆర్ నాయుడు. నేను నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుని నేను ప్రజలను కోరుకుంటాను. అమూల్యమైన ఓటుని హస్తం గుర్తుకేసి నన్ను గెలిపించవలసి కోరుకున్నాను. అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు, ప్రజల్లో ఎప్పుడు ప్రజలు ఉండే వ్యక్తి, తాడేపల్లి వాసి. ఈయన్ని కూడా మాన్నేని బాబ్జీ గారు కూడా అసెంబ్లీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని నేను ఈ నరసాపురం పార్లమెంటు పార్లమెంట్ ప్రజలందరినీ కూడా కోరుకుంటాను. కేబీఆర్ నాయుడు గారు కేంద్రంలో రైతాంగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి హోదాల్ని, స్థానాల్ని పొంది రైతులకి సేవ చేశారు. గోదావరి జిల్లాలో రాష్ట్రంలో రైతు సమస్యల పట్ల కేబీఆర్ నాయుడు గారికి మంచి అవగాహన ఉన్నది. రైతు సమస్యల పరిష్కారానికి ఎంతో ఓపికగా కృషి చేశారు. కేబీఆర్ నాయుడు గారికి హస్తం గుర్తుపై ఓట్లు వేయమని యువకుడు, ఉత్సాహవంతుడు, మిత్రుడు, అందరినీ కలుపుగోలుగా పలకరించి వ్యాపారులకి అందరికీ సన్నిహితంగా ఉండేటువంటి తాడేపల్లిగూడెం అసెంబ్లీ అభ్యర్థి మార్నేడి బాబ్జీ గారు, శేఖర్ గారు, వారి ఎన్నికల గుర్తు కూడా హస్తం. వీరిద్దరి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున తాడేపల్లిగూడెంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ప్రజానీకం అందరూ కూడా హస్తం గుర్తు మీద ఓట్లేసి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని కోరుతున్నాం. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీని, మోడీని ఓడించమని కోరుతున్నాం. బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి, దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీని కూడా ఓడించి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడమని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తాం. ఇండియా కూటమి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, మిగతా ఎన్నో పార్టీలు కలిపి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని అనగదొక్కకపోతే ప్రజలకు మనుగోలేదని, ముఖ్యంగా పేద మధ్యతరగతి వారు నలిగిపోతున్నారు వీళ్ళు పెట్టిన ఈ పాలనలో. దాన్ని ఆలోచించి ఈవేళ కేంద్ర ప్రభుత్వం మార్చాలి, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాలనే ఆలోచనతో, ఎంతో ఆలోచనతో పెట్టిన ఈ కూటమిని మీరు అందరూ ప్రజలు మద్దతు ఇచ్చాలి. ఎందుకంటే ఈవేళ గాంధీరెడ్డి గారి కాంప్లెక్స్ నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్రతో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ కలిపి కవాతు చేయడం జరిగింది. దీని సారాంశం కవాతు మేమేదో ప్రజలకి మేము ఎంతమంది ఉన్నాం చూపిస్తాం కాదు, ప్రజల తరపున మేము ఎంతమంది అండగా ఉంటాం, ప్రజలకు అండగా ఉంటామని తెలియజేయడం కోసం మేము అందరం మీ ముందుకు ఇవాళ రావడం జరిగింది. ఆలోచన పెట్టిన ప్రజలారా, ఈ రాక్షసులు, దుర్మార్గులు ఒక పక్కన, ప్రజల కోసం పోరాడే ఈ ఇండియా కూటమి ఒక పక్కన ఆలోచించి కేబీఆర్ నాయుడు గారు నరసాపురం పార్లమెంట్ ఎంపీగా ఎంతో విద్యావంతుడు, వ్యాపారవేత్త, ఎన్నో పదవులు అనిపించి చాలా చక్కటి సౌమ్యుడు, ఆలోచన పరుడిని ఈవేళ ఇండియా కూటమి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన కేబీఆర్ గారిని నిలబెడతాం జరిగింది. వారికి కూడా హస్తంగుర్తుపై ఓటేసి, అలాగే తాడేపల్లి ప్రజల కోసం నిలబడ్డ మీ బిడ్డ మాన్నేడి శేఖర్ బాబ్జీ అని నాకు కూడా మీరందరూ ఆశీర్వదించి హస్తంగుర్తుపై ఓటేసి 2 ఈవీఎంలో హస్తంగుర్తు ఓటేసి ప్రజలను గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అప్రజాస్వామిక, నిరంకుశ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్షాలతో కూడినటువంటి దేశంలో అనేక సెక్యులర్ పార్టీలతో కూడినటువంటి ఇండియా కూటమిగా ఏర్పడి ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం దేశవ్యాప్తంగా కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కూడా, రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కూడా కుప్పకూల్చి ఇవాళ ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. దేశ ప్రజల మధ్య అనైక్యతను తీసుకొచ్చి మతచిచ్చు రేపి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. శాశ్వత కాలం అధికారంలో ఉండడమే ధ్యేయంగా ఆయన ఈ దేశాన్ని ఇవాళ దేశ ప్రజల మధ్య విభజన తీసుకొస్తూ ఉన్నారు. మతం పేరుతో, కులం పేరుతో, వీటన్నిటికీ అతీతంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర సెక్యులర్ పార్టీలతో కూడినటువంటి ఇవాళ ఇండియా కూటమి ఈ దేశంలో మోడీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఒక కూటమిగా ఏర్పడి ఇండియా కూటమి గెలుపుకి కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇండియా కూటమి గెలుపు దేశ భవిష్యత్తుకి అవసరం. ఇండియా కూటమి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నాయుడు గారిని, అలాగే అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బాబ్జీ గారిని గెలిపించాలని వామపక్షాలుగా మేము విశేషమైనటువంటి, విస్తృతమైన కృషి చేస్తాను.
భీముడోలు మండలం పూళ్ల గ్రామంలో డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా ఎన్నిక ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పుప్పాల కార్తిక్ మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో సర్పంచి దాయం సుజాత ప్రసాద్, పెద్దిరెడ్డి నారాయణమూర్తి, సాయిల రఘు, కందులపాటి అయ్యప్ప బాబు, వాసు, పులకండం మధు, అల్లు శ్రీను, పుప్పాల బుజ్జి, రావుపాటి సత్తిబాబు, బొల్లారపు పవన్, గుండు కృష్ణ చైతన్య, దాసం మంగయ్య, యాస వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకులు గౌరవులైన కందులపాటి శ్రీనివాసరావు గారు రాజీవ్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు వారి ఎజెండా ఆరోగ్య నిమిత్తం కూడా వాలంటీర్లు పెట్టి అన్ని కూడా చేసిన మనం 2 ఓట్లు కూడా ఫ్యాన్ నాయకులు గౌరవులైన కందులపాటి ముందుగా కోరుచున్నాం. అమ్మ మనకు మంచి జరిగినట్టు కూడా ఫ్యాన్ గుర్తుపై వాసుబాబు గారు నాయకత్వం డాక్టర్ మహిళా సంఘం మరి ఈరోజు ర్యాలీ వస్తుంది. అమ్మ జగనన్న ఆడపడుచులందరికీ డాక్టర్ మహిళా సంఘాలందరికీ అభివృద్ధి చేస్తున్నాము. ఈ రోజు జగనన్న రాజధాని కారణం డాక్టర్ మహిళా సంఘాలే. మరి చూపించాడు కార్యకర్తలు అభిమానులు కన్నా కాంగ్రెస్గా రాజీ వస్తుంది కాబట్టి దయచేసి పూల ప్రచారంలో భాగంగా విశేషంగా తరలి వచ్చిన పూల ప్రజానికాన్ని అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒక మంచి ఎమ్మెల్యే గారిని అఖండ మెజారిటీతో నెగ్గించడం కోసం ₹1 కూడా ఎక్కడ అవినీతి చేయకుండా ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండి ఒక మంచి పరిపాలన అందించిన మన వాసుబాబు గారి కోసం పూల్లో ప్రతి ఏరియా నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరుగా తరలి వచ్చి ఈ విజయోత్సవ ర్యాలీలాగా ఈ ప్రచారాన్ని చేశారు. జగనన్న ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా నిస్వార్థంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఇంటింటికి అందించిన ఆ నవరత్నాలు ప్రజల అభిమానం ఇవాళ కళ్ళారా అందరం చూసాం. ఈ సందర్భంగా ముందుగా పూల ప్రజానికాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి. స్థానిక భాగ్యలక్ష్మిపేటలో మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రావాలంటే ఇక్కడ కొట్టు సత్యనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈలినాని కోరారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకు ఓటు వేయాలన్నారు. వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరూ కూడా బ్యాలెట్లో 1వ నెంబర్లోనే ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణకు, ఎంపీగా గూడూరి ఉమాబాలకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో 16వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ బొడ్డు సాయిబాబా, గొర్రెల శ్రీనివాస్, మల్లుల విజయ్, ఫ్లెక్సీ రాజాబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. దగ్గర
వైఎస్ఆర్సీపీ నాయకులు కారణి మీ పవిత్రమైన అమ్మోది ఇది ఈవీఎం మిషన్ మాట. ఇది మీ అందరూ కూడా ఈ పైన ఇక్కడ ఈ బటన్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనందరికీ కావలసిన అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు చాలా ప్రమాదకరమైనటువంటి కరోనా వైరస్ తోటి ప్రపంచమంతా కూడా చాలా ఇబ్బందులు పడి లక్షలాది మంది మరణించిన విషయం మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పెన్షన్ కానీ రేషన్ కానీ తగ్గించకుండా ప్రతి నెల కూడా 1వ తారీఖున మన ఇళ్లకి వాలంటీర్స్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలను కొత్త ప్రాజెక్ట్ ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల అందరూ కూడా చాలా ఉపయోగంగా ఉందని ఎంతో ఆనందంతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ పెన్షన్ ని ఆఫ్ చేయడానికి ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ ను మరి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఒక పిటిషన్ పెట్టించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖున ముసలి వారికి ఇంటికెళ్ళి అందించేటువంటి వాలంటీర్స్ ని వెళ్లకుండా ఆఫ్ చేయించారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. ఇది మరి ఎందుకు అలా చేశారో మరి మాకైతే అర్థం కాలేదు. వాళ్ళ గడిచిన నెల ఈ నెల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట ప్రజలు పెన్షన్ తెచ్చుకుంటాకి వెళ్ళటానికి. కొంతమంది మరణించడం కూడా జరిగింది. ఎండ విపరీతమైనటువంటి ఎండాకాలం, విపరీతమైనటువంటి మండిపోయేటువంటి ఎండ మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ 6వ తారీఖు గడిచిన 5 రోజుల నుంచి కూడా పెన్షన్ తీసుకుంటే నానా కష్టాలు పడుతున్నారు అన్నమాట ముసలి వారందరూ. ఇలాంటి అనేకమైనటువంటి చెడ్డ కార్యక్రమాలు చేస్తున్నారు. రెడ్డి గారిని తిరిగి 2వసారి ముఖ్యమంత్రిని చేసి అలాగే ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి, ఒక ఓటు కొట్టు సత్యనారాయణ గారికి అసెంబ్లీకి, మరో 2వ ఓటు మరి గూడూరు ఉమాపాల్ గారికి 2వ ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ మన నూతన శాసనం కొట్టు సత్యనారాయణ గారు మరి 2004-2009 వరకు, 2014-2019 వరకు మరి సంక్షేమ పాలన అందించారు. మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఆయన వస్తేనే మరి తాడేపల్లి నియోజకవర్గానికి మంచి అభివృద్ధి కానీ శాంతి మార్గాలు కానీ చక్కగా ఉంటుందని మా విశ్వాసం ప్రజలందరిలో ఉంది. మరి తప్పనిసరిగా ఆయనకి ఫ్యాన్ గుర్తుకి ఒక ఓటేసేయాలి. మరి అలాగే మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరు ఉమాభారత్ గారికి కూడా ఒక ఓటేసి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి రెండు ఇద్దరిని కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మరి ఇటువంటి చక్కని కార్యక్రమం విజయవంతం చేసేందుకు కార్యక్రమంలో పాల్గొని మనందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున నేను ఇది చేసేను, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశానని ముందు చెప్పుకోలేని పరిస్థితిలో ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టిన అభ్యర్థి అయినా సరే, ఎవరైనా సరే ఆ కూటమికి చెందిన అభ్యర్థి కనుక మరి వారు ఓటు అడగాలంటే నేను చేశానని అడగాలి కదా. మరి ఈ రోజున కొట్టు సత్యనారాయణ గారిని అభ్యర్థిగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చిన పథకాలు కానీ నా అక్క చెల్లెమ్మలకి అలాగే నా అన్నదమ్ములకి నా అవ్వ తాతలకి నేను ఇది చేశాను, నాకు ఓటేయండి అని ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి వాళ్ళకి ఓటు అడిగే హక్కు ఉందా అని అడుగుతున్నాను నేను మాత్రమైనా సరే. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పదనే విషయం ఈ యొక్క 5 సంవత్సరాలు 8 మాసాల్లోనే మీ అందరికీ అర్థమైంది. రానున్న కాలంలో మనకి మంచి జరగాలంటే, అవ్వ తాతలకి పెన్షన్ ఇంటికి రావాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలంటే కొట్టు సత్యనారాయణ గారి కూడా అత్యధిక మెజార్టీతో మరి గెలవాలి. ఈ 2 ఓట్లు కూడా కనుగుర్తున్నా వేసి అఖండమైన మెజార్టీని మరి వీళ్ళిద్దరికీ కూడా చేకూర్చాలనుకుంటుంది. గతంలో ఇక్కడికి వచ్చేటప్పటికి కనీసం ఒక రోడ్డు కూడా లేని పరిస్థితి ఉంది 19వ వార్డులో. ఈ వార్డులోని స్లమ్ ఏరియా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మంది కష్టపడి ఏ రోజు ఆ రోజు కూలికెళ్ళి వచ్చే పరిస్థితి. ఆ టైంలో కూడా మన
మంత్రివర్యులైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు కుర్చచ్చాయం గారిని దగ్గరికి వెళ్ళి సార్ రోడ్లు లేవని చెప్పి అడగగానే నన్ను 19 పంపించారు, ఇక్కడ చూస్తే రోడ్లు లేవు సార్ అని చెప్పంటే వెంటనే సుమారు 8 రోడ్లు వేసిన ఘనత మన డిప్యూటీ సీఎం కుర్చచ్చాయం గారికి కొంచెం తప్పుతుందని చెప్పేసి అని ఘనంగా తెలియజేస్తా ఉన్నా. మా రేపు జరగబోయే 13వ తారీఖున అసెంబ్లీ ఓటు మన కుర్చచ్చాయం గారికి మొట్టమొదటి 1వ నంబర్లో కుర్చచ్చాయం గారికి ఫ్యాన్ గుర్తుకి వేసి వేసి అక్కడి విజయాలతో గెలిపించాలని చెప్పేసి అని మన పార్లమెంటరీ అయినటువంటి మన గూడూరు ఉమా బాల గారికి కూడా 1వ నంబర్ వచ్చింది. అక్కడ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆ అఖండ విజయంతో గెలిపించి ఆమెను కూడా పార్లమెంట్ పంపితే కనుక మనకి రేపు వచ్చే కాలంలో కేంద్ర మంత్రి అయినా సరే ఆశ్చర్యపడవలసిన లేదు. ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రి విచ్చేస్తున్న సందర్భంగా సోమవారం ఉదయం నియోజకవర్గ బీజేపీ శ్రేణులు తరలి వెళ్లారు. నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు తరలి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదప్రోలు వీరరాఘవులు, అయినం బాలకృష్ణ, చిట్యాల రాంబాబు, రామగాని సత్యనారాయణ, కంచుమర్తి నాగేశ్వరరావు, ఎం నరసింహమూర్తి, ఐ బెనర్జీ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి విచ్చేస్తున్న గౌరవనీయులు పెద్దలు మన ప్రథమ పౌరులైన నరేంద్ర మోడీ గారు మహాసభకి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కూటమి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి వందలాది మంది తరలి వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంతో కూడా ఒక మోడీ జపం చేస్తున్నారు. ఎందుకంటే మోడీ గారి యొక్క అభిమాని సంఖ్య పెరిగి ఆయన చేసిన 9 సంవత్సరాల 11 మాసాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఏదైతే సభలు కానీ ఆయన మీద ప్రజలకి విపరీతమైన అభిమానం దేశంలో ఏర్పడడం జరిగింది. ఈరోజు మోడీ గారు ఎన్డీఏ కూటమి 400, భారతీయ జనతా పార్టీ 370 సీట్లని ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మించి రావడానికి కూడా అవకాశం ఉంది. వాతావరణం చూస్తుంటే ఒకటే చెప్తున్నారు, మోడీ గ్యారంటీ అని ఒక 70 పేజీలతో మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చర్ ఒకటే చెప్పారు, మొట్టమొదటిగా పోలవరం ప్రాజెక్టు నాది బాధ్యత, అమరావతి నాది బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు దాకా మాట అనలేదు ఆయన, ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన సారు. అదే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు. ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఒక్కసారి అని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మరి ప్రజలు కూడా ఆయన మాట నమ్మి 151 మంది ఎమ్మెల్యేలని 23 మంది ఎంపీలు ఇస్తే ఆయన వాళ్ళని ఆ సొంత లాభానికి ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు వాడుకుండా ఆయన అభివృద్ధి జీరో చేసుకుని ఇలా అవినీతి కుప్పలు రాష్ట్రం అయిపోయింది. అందుకని మేము కోరుకునే ఒకటే, మోడీ గ్యారెంటీ నమ్మండి. మోడీ గారు చేసే నిజాయితీన కార్యక్రమంకి అందరూ కూడా మద్దతు ఇచ్చి ఇటు భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవంగా సహకరించాలని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజమండ్రిలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగళం బహిరంగ సభకు తాడేపల్లిగూడెం నుంచి మా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఈతకోట భీమశంకర్రావు తాతాజీ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లి నుంచి సుమారుగా 2000 మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు రాజమండ్రి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 ఎన్నికల సందర్భంగా ఏదైతే ప్రజాగళం ఎన్నికల సభ నిర్వహిస్తున్నారో ఆ సభలో పాల్గొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రధాని యొక్క సూచనలు, సలహాలను, వారు ఇచ్చే సందేశాన్ని ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి, అదేవిధంగా మన ప్రీతం ప్రధాన్ని చూడటానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి సుమారుగా 2000 మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి తీసుకెళ్ళడానికి సహకరించిన మా నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట భీమశంకర్రావు గారికి, అదేవిధంగా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ప్రజారాజ్యంలోనూ బీజేపీలోనూ క్రియాశీలకంగా పనిచేసిన మహిళా నాయకురాలు మల్లిపూడి కనకదుర్గాదేవి సోమవారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు 100 మందితో ఆమె తన గృహం నుండి ర్యాలీగా వచ్చి రాకెట్ పార్క్ వద్ద వైసీపీలో చేరారు. మంత్రి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు కొట్టు నాగేంద్ర, రామగాని శ్రీనివాస్, పాడి శ్రీను, సిడ్రాపు శాంతకుమార్, వేముల గాంధీ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, శాంతి భద్రతల కోసం తాను కొట్టు సత్యనారాయణ నాయకత్వం అవసరమని వైసీపీలో చేరినట్లు చెప్పారు. నాయకత్వం
పద్నాలుగులో నెగ్గిన తర్వాత ఆ నోరు తనే ఏర్పాటు మొదలు తనే కట్టేశాడంట. మన తాడేపల్లిగూడెం 7వ వార్డులో మనందరూ కూడా ఇక్కడున్న పెద్దల్ని, సోదరిమణుల్ని, సోదరుల్ని కలవటానికి వచ్చాం. ఈ నెల జరగబోతున్న 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు ఓటేమని అడగడానికి వచ్చాం. ఈ రోజున మన పట్టణానికి సంబంధించి గతంలో బీఆర్పీలో చేసి తర్వాత జనసేనలో చేసి ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వచ్చిన మల్లిపూడి కనకదుర్గాదేవి ఇవాళ మన పార్టీలో చేరడం జరిగింది. పెద్ద ఎత్తున వారి మహిళా అనుచరులతోటి అందరికీ నేను స్వాగతం పలుకుతూ వారందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉంటామని, మన ప్రభుత్వం ద్వారా వారికి అందవలసిన పథకాలన్నీ సక్రమంగా అందిస్తామని, మన ప్రభుత్వంలో వారికి సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఈ సమావేశం సందర్భంగా నేను హామీ ఇస్తూ, ప్రతి కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తూ ఉన్నారు. సచివాలయ వ్యవస్థ పెట్టి, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ద్వారా వారికి రావాల్సిన పథకాలు కానీ, ప్రభుత్వం నుంచి ఆ ఇంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు ప్రతి ఇల్లు వెళ్ళి వాళ్ళు పలకరించి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అవి తీర్చి ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వం నాకు ఎంతో సేవ చేస్తుంది. ఈ వాలంటీర్ల ద్వారా నేను గడప దాటకుండానే, కాలు బయట పెట్టకుండానే మా ఇంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వాళ్ళే తీరుస్తూ ఉన్నారు. ఆఫీసులకు వెళ్ళి వాళ్ళే అన్నీ మరి వాళ్ళందరూ సమకూర్చుని ముందుకెళ్తున్నారు. మరి ఇటువంటి ప్రభుత్వం నాకు ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉండాలని ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సోదర సోదరిమణులు, ఆ ఇంటి యజమాని అందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మరి దగులుబాజీ రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు అందుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలు సోమరపోతులు అయిపోతున్నారని అత్యంత దారుణంగా మాట్లాడి దీని ద్వారా రాష్ట్రం దివాళీ తీసేస్తుందని నిసిగ్గా చెప్పి పత్రికల్లో వాళ్ళ కరపత్ర పత్రికలు అయినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాయించి ఇవాళ అదే నోరుతోటి మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కంటే ఇంకా అదనంగా ఇస్తాము అని చెప్తున్నాడు. మరి ఎక్కడి నుంచి డబ్బులు మరి ఈయన 2 ఎకరాల్లోంచి సంపాదించిన లక్షల కోట్లలోంచి పట్టుకొచ్చిస్తాడు చంద్రబాబు నాయుడు? ప్రజలకి జవాబు చెప్పాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర నుంచి ప్యాకేజీ రూపంలో కొట్టేసిన డబ్బులు ఉన్నాయి 100 కోట్లు. దాంట్లోంచి ఏమన్నా మరి పవన్ కళ్యాణ్ వంట ఇస్తాడా? వాడు ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఈనాడు తాడేపల్లిగూడెంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా చేస్తానని ఈ పట్టణ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఈ పట్టణంలో నేనున్నంత వరకు ప్రశాంతమైన వాతావరణం తీసుకెళ్తానని, అన్ని రకాలుగా కూడా మరి శాంతి భద్రతలను కాపాడుతానని, మీరు ఆటలు ఎక్కడ సాగనివ్వకుండా అడ్డుకట్టు వేస్తానని, మీ ప్రజలందరికీ ఒక అండగా ఉంటానని మీ అందరికీ నేను మనవి చేస్తూ, మడమ తిప్పని నాయకుడు రాష్ట్రంలో అక్కడ వైఎస్ జగన్, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గారు మాట ఇచ్చి ఉంటే నేను చేస్తాను అని మాట ఇచ్చినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే, ఇచ్చిన మాటకి మడమ తిప్పకుండా చేసినటువంటి ఘనమైన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే రాష్ట్రంలో జగన్, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజానికం చాలా తెలివిగా, విజ్ఞతగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా విజ్ఞులు అని మేము భావిస్తున్నాము.
ఈరోజు తాడేపల్లిగూడెంలో, గతంలో తాడేపల్లిగూడెం అంటే అమ్మో తాడేపల్లిగూడెమా అనేటటువంటి పరిస్థితి నుంచి కొట్టి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఏ విధంగా శాంతి భద్రతలను అదుపులో ఉంచారు అనే దాన్ని తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జగన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ మహిళలందరూ కూడా ప్రతి అక్క, చెల్లి, అమ్మ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే చాలా పార్టీలు చాలా మాటలు చెప్తూ ఉంటాయి, కానీ చెప్పిన మాట చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని మనం చెయ్యెత్తి నిగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం,
జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.